ప్రజాభవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధ్వంసం చేసిన వేదిక ఇది. దీన్ని ధ్వంసం చేయడానికి ముందు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్లతో మీటింగ్ తర్వాత రేపు ఐపీఎస్లతో మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే వేదిక ఉండదని చెప్పారు. అన్నట్టుగానే దాని తర్వాత రోజు దాన్ని ధ్వంసం చేసేశారు. అయితే ఇక్కడి నుంచే ధ్వంసపాలన మొదలైంది అని చెప్పి తెలుగుదేశం మీడియా అలాగే తెలుగుదేశం నాయకులు అయితే వైసీపీ పైన దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు తాజాగా 5 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ ప్రస్తావన వచ్చింది. ప్రజావేదిక కూల్చేశారు కదా, మీరు మళ్ళీ కడతారా? అలాగే ప్రజావేదికను కూల్చేశారు కానీ ఆ శిథిలాలను అలానే ఉంచారు. సో వాటిని తొలగించి వాటి ప్లేస్లోనే ప్రజావేదికను మళ్ళీ కడతారా అనే ప్రశ్న అయితే చంద్రబాబు ముందుకు వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు గారు దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. వైసీపీ ధ్వంసం చేసిన ఆ ప్రజావేదిక శిథిలాలని అలానే ఉంచుతాం, దాని ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. వైసీపీ చేసిన ధ్వంస పాలన ఎలా ఉంటుంది అనేది అది చూసిన వాళ్ళకి ప్రతిసారి గుర్తు రావాలి, కాబట్టి ఆ శిథిలాలని తొలగించకుండా అలానే ఉంచుదామని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకున్నట్టు చూడొచ్చు. ప్రజావేదిక వేరే చోట కడతారా లేదా అనేది చెప్పకుండా ఆ శిథిలాలను తొలగించాం. వైసీపీ అప్పుడు ప్రజావేదికను కూల్చినా ఆ శిథిలాలను అయితే తొలగించలేదు. ఇప్పటికీ ఆ శిథిలాలు అలానే ఉన్నాయి. అయితే చంద్రబాబు గారు క్లియర్గా ఆ శిథిలాలని అలానే ఉంచి ఆ శిథిలాలు చూసిన ప్రతిసారి ప్రజల మైండ్లోకి వెళ్ళిపోవాలి వైసీపీ చేసిన ధ్వంసం ఏంటి అనేది అనే ఉద్దేశంతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏవైతే ఖచ్చితంగా రాజకీయ నాయకుల్ని అలాగే ప్రజల్ని ఆలోచించే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు.